డిసెంబర్లో అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన మేఘన భావన మృతదేహాలు సొంతూరు చేరుకున్నాయి. దీంతో మహబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో విషాదం చోటు చేసుకుంది. డిసెంబర్ 29న కాలిఫోర్నియాలో కారు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కడియాల భావన, మేఘన రాణి చనిపోయారు. 14 రోజుల తర్వాత సొంతూరికి మృతదేహాలు చేరుకున్నాయి. చిన్నప్పటి నుంచే కలిసే చదువుకున్నారు మేఘన భావన. కాలిఫోర్నియాలో కలిసే ఉన్నారు ఈ ఇద్దరు కూడా. మరణంలోనూ కలిసే, ఇప్పుడు అంత్యక్రియల్లోనూ కలిసే. ఇద్దరికీ పక్కనే అంత్యక్రియలు జరపబోతున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాద చేయాలనుకున్నాయి. ఎంతో ఉన్నత భవిష్యత్తు కలిగిన తమ పిల్లలు ఇలా విగత జీవుల్లా సొంతూరికి తిరిగి వస్తారని ఆ తల్లిదండ్రులు భావించలేదు. ఒక్కసారిగా వారిని చూసి ఆ ఊరంతా కన్నీరు మున్నీరవుతుంది. మేఘన భావన ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా దాదాపుగా ఇద్దరి అభిరుచులు ఒకటే. అంత ప్రాణ స్నేహితులుగా మెలిగారు. ఇద్దరు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్ళారు. అయితే ఇద్దరు కూడా ఒకేసారి విధి వక్రీకరించి మృత్యువాత పడ్డారు. ఇప్పుడు ఆ ఇద్దరి అంత్యక్రియలు కూడా ఒకే చోట జరగబోతున్నాయి. మీరు స్క్రీన్పై చూడొచ్చు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలిసివేయచ్చు, కానీ ఈ వార్త మీకు చెప్పడం ద్వారా ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి భావోద్వేగమైనటువంటి అనుబంధం, గ్రామస్తులు ప్రస్తుతం వారి పరిస్థితిని చూసి, వారి తల్లిదండ్రుల పరిస్థితిని చూసి ఎంతలా దయనీయమైన స్థితిలో ఉన్నారో, ఎంత కన్నీరు మున్నీరు అవుతున్నారో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఇద్దరికి కూడా ఒకే చోట అంత్యక్రియలు జరిపేందుకు గ్రామంలో ఏర్పాటు జరిగాయి. ఆ దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు. చాలా బాధాకరమైన దృశ్యం ఇది. నిజంగా ఇద్దరు కూడా మరణంలోనూ కలిసే ఉన్నారు. ఇప్పుడు అంత్యక్రియలోనూ కలిసే ఇద్దరికి పక్కనే అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూపర్లను నిజంగా చాలా బాధకు గురి చేస్తున్నాయి. గ్రామంలో చిన్నప్పటి నుంచి చదువుకోవడం మొదలు అమెరికాలో ఎంఎస్ దాకా ఇద్దరు కూడా కలిసే ప్రయాణించారు. ఇక గత డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమెరికాలో విగత జీవులుగా మారారు. వారి మరణ వార్త తెలిసి మహబాద్ జిల్లా గార్ల ముల్కనూరు గ్రామాల్లో విషాద ఛాయలు తలముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం పుల్లఖండం మేఘన, ముల్కనూరు గ్రామవాసి కడియాల భావన గార్లలో ప్రాథమిక విద్య మొదలుకొని హైదరాబాద్లో ఇంజనీరింగ్ వరకు ఒకే చోట చదువుకున్నారు. ఎంఎస్ చేసేందుకు 3 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళారు. అక్కడ ఓహియో రాష్ట్రం డేటన్లో ఉంటూ యూనివర్సిటీ ఆఫ్ డేటన్లో ఎంఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అయితే స్నేహితులతో కలిసి సరదాగా టూర్ వెళ్ళారు. డిసెంబర్ చివరి వారంలో వీరు వెళ్ళిన టూరు అది విషాదాంతంగా మూసింది. వీరు ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యంలో దురదృష్టవశాత్తు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మేఘన భావన సహా మొత్తం 8 మంది 2 కార్లలో కాలిఫోర్నియాలో టూర్ కోసం బయలుదేరారు. ఈ క్రమంలో అలబామా హిల్స్ రోడ్లో మూలమలుపు వద్ద మేఘన భావన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా లోయలో పడింది. దీంతో వారిద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారు. ఇక ఈ నేపథ్యంలో ఆ కుటుంబాల్లో విషాద చేయాలనుకున్నాయి. సరిగ్గా క్రిస్మస్ హాలిడేస్ వెకేషన్స్లో వీళ్ళంతా కలిసి వెళ్ళిన ఆ టూరు ఒక్కసారిగా విషాదంగా మూసింది. యువతుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మేఘన రాణి తల్లిదండ్రులు నాగేశ్వరరావు, శిరీష గార్ల మండలం కేంద్రంలో మీ సేవ నడుపుతుంటే, భావన తండ్రి కోటేశ్వరరావు ముల్కనూరు గ్రామ ఉప సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు. తల్లి రేణుక గృహిణి. మరొక కొద్ది రోజుల్లో అంటే జనవరి 5న భావన పుట్టినరోజు ఉండే, అంతలోనే తమకు దూరమైందని వారు అప్పుడే కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాదం గురించి బాధిత కుటుంబాలకు సమాచారం అందుకున్న తర్వాత ఇక వారి రోదన మిన్నంటింది. ఇక రెక్కలు ముక్కలు చేసుకుని తమ పిల్లల్ని ఉన్నతంగా చూడాలని తప్పించామని, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి చదువుకున్న వారిద్దరూ అమెరికా వెళ్తామంటే ఒప్పుకున్నామని, 3 ఏళ్లుగా వారి చిరునవ్వుని శ్వాసగా తీసుకొని బతికామంటున్నారు. దేవుడు మరణంలోనూ వీరిద్దరిని తోడు చేస్తుందని కలలో నేను తాము ఊహించలేదంటున్నారు ఆ తల్లిదండ్రులు. ఇప్పుడు విధి తమ పిల్లల జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చిందంటున్నారు మేఘన రాణి భావన తల్లిదండ్రులు. అయితే ఇప్పుడు ఈ మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి. అదిగో ఆ దృశ్యాలు చూస్తున్నారు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు, కాస్త దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి. కానీ మేఘన రాణి భావన ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు, చదువుకున్నారు. పాపం మరణంలోనూ చివరికి అంత్యక్రియల్లోనూ ఒకటవుతున్నారు. ఇది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి దుఃఖించే వార్త. నిజంగా ఆ గ్రామస్తులకే కాదు,
ఇది చూస్తున్న ఎవరినైనా కంటతడి పెట్టించే అంశం ఇది. చదువు పూర్తి చేసి జీవితంలో ఉన్నతంగా స్థిరపడే సమయంలో ఆ యువతలను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ప్రతిరోజు తల్లిదండ్రులు తమ పిల్లలతో వీడియో కాల్స్లో మాట్లాడుతూ మురిసిపోయేవారు. తమ బిడ్డ ఎప్పుడెప్పుడు ఉద్యోగం సంపాదిస్తుందా, ఇండియాకు ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూసిన వారికి శోకమే మిగిలింది. ఇక ఇప్పుడు ఆ విగత జీవులుగా మారిన ఆ పిల్లల మృతదేహాలు వారు రిసీవ్ చేసుకొని వారికి అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకుంటే నిజంగా ఒక్కసారిగా ఆ చూసేవారి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. దీంతో ఈ గార్ల ముల్కనూరు గ్రామాల్లో ఒక్కసారిగా విషాద చేయాలనుకున్నాయి. చెప్తుంటేనే ఇంత బాధగా ఉంది. నిజంగా ఆ తల్లిదండ్రుల వేదన రోదన ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. కలిసి చదువుకున్నారు, కలిసే పెరిగారు, కలిసి ఇంజనీరింగ్ చదివారు, అమెరికా వెళ్ళారు, ఉన్నత ఉద్యోగం చేద్దామనుకున్నారు, చివరికి కలిసే మరణించారు. అంత్యక్రియలు కూడా కలిసే జరుగుతున్నాయి. చాలా బాధాకరమైన సంఘటన ఇది. మహబాద్ జిల్లా గార్ల మండలంలో చోటు చేసుకుంది. గత డిసెంబర్ క్రిస్మస్ వెకేషన్లో వాళ్ళు వెళ్ళిన ఆ టూర్ ఏదైతే ఉందో అది విషాదంతంగా ముగిసిందో. లోయలో పడిపోయారు ఓహియో దగ్గర, క్రాసింగ్ దగ్గర. ఇప్పుడు వాళ్ళ విగత జీవులుగా మారిన వాళ్ళ డెడ్ బాడీస్ వచ్చాయి. అదిగో ఆ గోతులు పక్కనే వాళ్ళకి ఇద్దరిని అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాటు చేశారు. వాళ్ళ అంత్యక్రియల కోసం చేసిన ఏర్పాట్లను చూస్తుంటే కూడా కలిసివేసే దృశ్యాలు అవి. మా ప్రతినిధి యశ్వంత్ జాయిన్ అవుతున్నారు. యశ్వంత్, నిజంగా దృశ్యాలు చూస్తుంటే బాధేస్తోంది. ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారు, కలిసి మరణించారు, చివరికి మరణంలోనూ అంత్యక్రియల్లోనూ కలిసి వెళ్తున్నారు. చాలా దారుణం. అంత్యక్రియలకు ఏర్పాట్లు పక్కనే ఇద్దరికి ఖననం చేసేందుకు చేసిన ఏర్పాట్లను చూస్తుంటే కూడా బాధ అనిపిస్తోంది. ఆ ఊరంతా కూడా బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది ఊర్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఎలా ఓదారుస్తున్నారు? గార్ల ముల్కనూరు రెండు గ్రామాల్లో ప్రజలు మొత్తం కూడా కన్నీరు పర్యంతమవుతున్నారు. ఇంట్లో ఎంతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసి తిరిగి వస్తాం ఇంటికి వెళ్ళిన ఇద్దరు స్నేహితులు, ప్రాణ స్నేహితులు మేఘనారాయణ భావన ఇద్దరు కూడా ఇంట్లో తల్లిదండ్రులకు భరోసా కల్పించి ఇంట్లోంచి వెళ్ళిన వారు తిరిగి శవపేటికలో విగత జీవులుగా రావడం కూడా మొత్తం గ్రామస్తులతో పాటు కుటుంబాలకి అయితే కన్నీరు మున్నీరు వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే క్రిస్మస్ సెలవులు అమెరికాలో గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో విహారయాత్రకు వెళ్తుండగా కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ సెలవులే వీళ్ళ మొత్తం జీవితానికి మొత్తం సమాప్తమయ్యే సెలవులు కూడా వీరి జీవితానికి కూడా సెలవులు వచ్చారు. కుటుంబీకులు రోధిస్తున్న తీరు అందరి హృదయాలను కూడా కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. గార్ల ముల్కనూరు ఈ రెండు గ్రామాల మధ్య సుమారుగా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ మధ్య వీరిద్దరు ప్రాణ స్నేహితులు, చిన్నప్పటి నుండి బాల్యం నుండి కూడా కలిసి చదువుకున్నారు. ఇద్దరు కూడా చదివే విధానమైనా కావచ్చు, వీళ్ళు ఎంపిక చేసుకునే గ్రూపులు కూడా ఒకటే గ్రూప్ కూడా ఎంపిక చేసుకొని కలిసి చదువుకున్నారు. వీళ్ళిద్దరు కోరిక మేరకు విదేశాలకు కూడా వెళ్ళాలని ఇద్దరు ఎవరైతే ఫ్రెండ్స్ మేఘనారాయణ భావన ఉన్నారో వీళ్ళిద్దరి డిస్కషన్ చేసుకుని అనంతరం విదేశాలకు కూడా కలిసి వెళ్ళారు. వీళ్ళ బాల్యం నుండి చనిపోయేంత వరకు కూడా కలిసే ఉన్నారు. ప్రమాదంలో కూడా ఇద్దరు కలిసే చనిపోయారు. ఇదంతా కూడా బాధాప్త హృదయాలను గ్రామంలో విషాదం అయితే నిలుపుతుందని చెప్పుకోవచ్చు. ఇరువురు కుటుంబాలు వీళ్ళ స్నేహాలు మొత్తం కూడా వీరి జీవితంలో విడిపోలేదు, మరణంలోనూ కూడా విడిపోలేదు. వీళ్ళ యొక్క అంత్యక్రియలు కూడా కలిసే చేయాలి. వీళ్ళ చిరస్థాయిగా వీరి స్నేహం స్థానికంగా అందరి గుర్తు ఉండేలా ఉండాలని భావించిన ఇరు కుటుంబాలు కూడా ఇద్దరిని ఒకే పక్క ఎవరైతే ముల్కనూరుకు సంబంధించిన భావన ఉంటారో భావనకు సంబంధించిన సొంత స్థలంలోనే వ్యవసాయ భూమిలోనే ఈ ఖనన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే పూర్తిగా అంత్యక్రియలు కూడా ముగిసే ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు ఇతర వివిధ పార్టీల వామపక్ష పార్టీ నేతలు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమెరికా నుండి మన తెలంగాణకు రావడానికి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుంది. దానివల్లే పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేసింది. ఒక్క పైసా ఖర్చు కూడా మృతుల కుటుంబాలకు కాలేదని కూడా మనకి ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా తెలిపారు. మొత్తానికి గ్రామంలో సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలతో తిరిగి వచ్చి కుటుంబాలకు అండగా నిలవాల్సిన వీళ్ళిద్దరూ ఒకేసారి చనిపోవడం అయితే గ్రామంతో పాటు ఈ జిల్లా మొత్తం కూడా కన్నీరు పర్యంతం అవుతున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ యశ్వంత్. సో నిజంగా ఇద్దరి మృతదేహాలను తీసుకొచ్చే క్రమంలో ఒక్కసారిగా ఊరంతా కదిలింది. చూడండి, ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే ఎంత బాధగా ఉంది. అయ్యో పాపం, ఇద్దరు పిల్లలు ఎంత దారుణంగా మృత్యువాత పడ్డారు, ఎంత దారుణంగా జరిగింది ఈ ఘటన అంటూ ప్రతి ఒక్కరు కూడా తలుచుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. చూడండి, ఎంతమంది గ్రామస్తులు మండలం మొత్తం కూడా ఆ ఇద్దరి అంత్యక్రియలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ ఇద్దరి విగత జీవులుగా మారి చివరికి ఎంతో గొప్పవాళ్ళుగా, ఎంతో ఉన్నత విద్యావంతులుగా మారి ఉన్నత చదువులు చదివి గొప్ప ఉద్యోగాలు చేస్తారనుకున్న తమ పిల్లలు
ఎంతో సంతోషంగా వెళ్ళిన పిల్లలు రోజు వీడియో కాల్స్లో మాట్లాడుతూ రోజు తల్లిదండ్రులతో మాట్లాడుతూ ముచ్చటగా మురిపెంగా ఉన్న పిల్లలు ఇవాళ విగత జీవులుగా ఇదిగో ఇలా ఆ అంబులెన్స్లో వస్తుంటే నిజంగా తల్లిదండ్రులకే కాదు చూసేవారికి ఎవరికైనా కంటతడి పెట్టించే దృశ్యాలు ఇవి. చాలా బాధాకరమైన దృశ్యాలు మీరు కూడా చూస్తున్నారు. మిమ్మల్ని కలిసివేసే దృశ్యాలు అవి. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. మహబాద్ జిల్లా గార్ల మండలంలో సంబంధించి మేఘన భావన ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి చదువుకొని ఇద్దరు కూడా ఇప్పుడు మరణంలోనూ ఒకటయ్యారు, తోడయ్యారు. చివరికి అంత్యక్రియలు కూడా ఇద్దరివి కలిపి జరిపారంటే ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ఆ కుటుంబాల రోదన నిజంగా ఎంత వేదన, మనం అది తీర్చలేనిది. కానీ ఇద్దరి మిత్రులు చివరి శ్వాస దాకా కూడా కలిసిమెలిసి ఉన్నారు. చివరి శ్వాస దాకా కూడా ఒకటిగానే ఉండి చివరికి ఇద్దరు కూడా ఒకటిగానే వెళ్ళిపోయారు. ఆ కుటుంబాలకు తీరని శోకం అయితే మిగిలింది. ఈ ఘటన స్థానిక గ్రామస్తులే కాదు చూసే వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టించింది.